రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విద్యుత్ ఉద్యోగులు మండిపడ్డారు. ఓల్డ్ సిటీ విద్యుత్ వ్యవస్థను అదానికి అప్పగింతపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యుత్ ఉద్యోగులు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దావోస్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అదానీ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం ఏంటో బయట పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 కోట్ల ప్రజల ఆస్తిని అదానికి అంబానీకి ఇస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సంస్థలో సౌత్ సర్కిల్ అంటే ఓల్డ్ సిటీని అదానీ కంపెనీకి ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దావోస్లో రహస్య ఒప్పందం చేసుకుంది. అంతటితో ఆగకుండా 15 రోజుల క్రితం ఢిల్లీలో ఏదో సమావేశం జరిగితే ఆ సమావేశానికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి అక్కడ కూడా అదానీ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులతో ఒప్పందం చేసుకుంది. ఆ రకంగా సౌత్ సర్కిల్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడతా ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము చెప్పదలుచుకున్నాము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా, అసలు దావోస్లో చేసుకున్నటువంటి రహస్య ఒప్పందం ఏంటి, ఢిల్లీలో చేసుకున్నటువంటి రహస్య ఒప్పందం ఏంటి, ఆ రెండు బయటికి తీయండి, ముందు ప్రజల ముందు పెట్టండి. ప్రజల ముందు పెట్టకుండా ప్రైవేటీకరణ చేస్తానంటే గనక చూస్తూ ఊరుకోము. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయవలసినటువంటి అవసరం ఏముందని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు నడుస్తూ ఉన్నాయి, ట్రాన్స్కో నడుస్తూ ఉంది, జెన్కో నడుస్తూ ఉంది, డిస్కామ్లు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణ చేయడానికి ఏంటి మీ రహస్య ఒప్పందం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాము. ఇదే జరుగుతున్నట్లయితే గనక ఒకటే సంస్థలో ఉన్న ఉద్యోగులకి ఉద్యోగ భద్రత ఉండదు. 55,000 మంది పనిచేస్తున్నారు ఉద్యోగులు, ఇంజనీర్లు కలిపి, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు. రెండోది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి వినియోగదారులకు కూడా టారిఫ్ రేటు పెరిగిపోద్ది. పెరిగిపోయిన తర్వాత కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలని, అదానితో చేసుకున్న ఒప్పందాలని బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని, వినియోగదారులను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేసి మా సంస్థను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రైవేటీకరణ ముఖ్య ఉద్దేశము లాసు, సౌత్ సర్కిల్లో లాస్ అని అంటా ఉన్నారు. కాకపోతే మేము విద్యుత్ ఉద్యోగులుగా మా సహాయకులైనటువంటి మాతో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు అందరం మా మాట ఏంటంటే, అసలు ఈ సంస్థలో ఈ సౌత్ సర్కిల్లో ఉన్నటువంటి లాసెస్ ఏటీసీ లాసెస్ అంటారు, అంటే అగ్రిగేటెడ్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్, ఇవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి, దీనికి కారణం ఏమిటి, ఈ లాసెస్ ని అధిగమించడానికి ఏదైనా ఇప్పటివరకు ఏదైనా కమిటీలు, ఏదైనా నిపుణులతో ఏదైనా సలహాలు కానీ సహకారం కానీ కమిటీ వేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. గత 10 సంవత్సరాల్లో లేవు, ఇప్పుడు కూడా లేవు. కానీ ఇవి లాసులా ఉన్నాయి, ఇది మన చేత కాదు, మన చేతిలో లేదు, ఇది అదానితోనే సాధ్యమవుతుంది అనేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో అనుభవం గల, ఎంతో నిష్ణాతులైనటువంటి మా ఉద్యోగులు, ఇంజనీర్లు ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం థెఫ్ట్, అదేవిధంగా నష్టాలను అరికట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు మీరు తగినటువంటి రక్షణ, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి రక్షణ ఏర్పాటు చేయండి. ఒక కమిటీని ఏర్పాటు చేసి నిపుణులైనటువంటి సలహాలు తీసుకుని ఈ సంస్థను కూడా, ఈ సౌత్ సర్కిల్ని కూడా లాభాల్లో బాటల్లో తేవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ మరిచి ఇంట్లో ఎలక దూరిందని ఇల్లును తలగబెట్టకుండా దూరిన ఎలుకను బయటికి తేవడానికి ప్రయత్నం చేయాలని ఈ రోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తెలియజేస్తా ఉంది. కాబట్టి వెంటనే యాజమాన్యం, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ప్రజలకు, విద్యుత్ ఉద్యోగులకు అందరికీ సౌకర్యం కల్పించాలి, వీళ్ళ హక్కులను హరించొద్దని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం.